ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఆ పండుగాడిని మించినోడే జయకృష్ణ. ఎందుకంటే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ముద్దుల కొడుకు మహేష్ బాబు ఆయన పేరు నిలబెట్టాడు ఎంతో అద్భుతంగా. వారణాసిది ఒక ఇంటర్నేషనల్ సినిమా. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ సినిమా లాంచ్ జరుగుతూ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో. అలాంటి సభలో సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు వచ్చిందంటే దానికి కారణం మహేష్ బాబు. ఆ రకంగా కృష్ణ గారి పేరు ఎప్పటికీ మర్చిపోయేలాగా చేసింది గొప్పవాడు. కానీ ఒకటి తక్కువైంది. బుర్రిపాలెం నుంచి విజయవాడ నుంచి ఏలూరు నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు కృష్ణ గారి అభిమానులు ఇవాళ ఎవరైతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఎంతో ప్రేమతోటి డబ్బులు సమకూర్చుకొని పర్మిషన్లు తీసుకొని విగ్రహాలు పెడితే ఏ విగ్రహ ఆవిష్కరణకి మనం మహేష్ బాబుని చూడలేదు. కానీ జయకృష్ణ ఆ లోటు తీరుస్తూ తాతగారికి గౌరవం ఇస్తా ఆయన విగ్రహాలకి దండలు వేసుకుంటా వచ్చి దండం పెట్టుకుంటా వచ్చి తిరుగుతూ వెళ్ళాడు. ఎవ్వరు మాట్లాడిస్తే వాళ్ళతో మాట్లాడాడు. అందరూ అభిమానులు ముచ్చట్లన్నీ తీర్చాడు. మర్చిపోయి గత స్మృతుల్లోనే మిగిలిపోయింది. కృష్ణ గారి అభిమానుల యాక్టివిటీస్ అన్నీ కూడా గత స్మృతులే. అట్లాంటిది ఇవాళ కృష్ణ గారి అభిమానులు అందరూ ఎంతో ఉత్సాహంగా మళ్ళా పార్టిసిపేట్ చేస్తున్నారు. 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంకా ఆ ఉత్సవాల్లో పాల్గొని పాత రోజులు గుర్తు చేసుకుంటా జయకృష్ణలో కృష్ణను చూసుకుంటా వాళ్ళు ఎంతో సంతోషంగా తిరగటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇంటెన్సిటీ, సూపర్ స్టార్ కృష్ణలో ఉన్న ఇంటెన్సిటీని మనకి జయకృష్ణలో కూడా కనపడుతుంది. ముఖ్యంగా యాక్టింగ్లో మాస్ ఫైటింగ్లో అదంతా మహేష్ బాబు చాలా అద్భుతమైన రోల్ సెటిల్గా చేశాడు. ఆయనకున్న లిమిటేషన్ ప్రకారంగా పాత్రలు యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒక న్యూ జనరేషన్ యాక్టింగ్ చేశాడు. కానీ కృష్ణ గారి దగ్గర ఒక టైప్ ఆఫ్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ వేసే సత్తా ఉంది. అగ్నిపర్వతం, తర్వాత ముందడుగు, ఆ తర్వాత వజ్రాయుధం, ఇలాంటి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ల నుంచి పుట్టినవే కేజీఎఫ్. కృష్ణ గారు చేసిన అగ్నిపర్వతమే మీకు కేజీఎఫ్ సినిమాగా వచ్చింది. తర్వాత మరి అలాంటి సినిమాలు ఇంకా మహేష్ బాబు చేయలేదు. మరి ఆ క్యారెక్టర్లు ఆయనకు సూట్ అవ్వాలనుకున్నాడు ఏంటో. కానీ అలాంటి క్యారెక్టర్లు చేసే దమ్ము మళ్ళీ ఆ 6.2 feet ఉన్న జయకృష్ణకు ఉంది. సో మంచి రోజులు మొదలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు హీరోలు సక్సెస్లో ఉండటం, ఇద్దరు కూడా కృష్ణ గారి పేరు నిలబెట్టడం అనేది సూపరు. కృష్ణ గారు వెళ్ళిపోయారు కానీ ఆ పేర్లు మారినాయి జయకృష్ణ, మహేష్ బాబు అని. కానీ ఇప్పటికీ మనం చూస్తున్నది కృష్ణనే. సో ఎనీ కేస్ శ్రీనివాస్ మంగాపురం ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు దాని క్యాంపెయిన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఊర్లో కాలేజీలకు వెళ్ళి సినిమా యొక్క పబ్లిసిటీ చేయాలన్నది అద్భుతమైన ఆలోచన. హిందీలో దడక్ సినిమా, జాహ్నవి కపూర్ అని ఇంకో హీరో అవడం ఉన్నాడు. ఆ సినిమాకి ఇలాగనే పబ్లిసిటీ చేశారు. ఆ పద్ధతి ఫాలో అవుతూ డౌన్ టు ఎర్త్ ఈ హీరోయిన్లు ఉంటా అక్కడ ఉన్న కాలేజీ పిల్లలతో వాళ్ళతోటి ఆడటం, పాడటం, వినయంగా ఉండటం, ప్రేమగా ఉండడం చూస్తున్నారు అందరూ. ఈ రకంగా ఈ జంట మీద ఒక రకమైన ముచ్చట ఏర్పడుతుంది అందరికీ. సో ఆల్ ద బెస్ట్ టు శ్రీనివాస్ మంగాపురం. డెఫినెట్గా ఆ సినిమా అయితే బంపర్ హిట్ అవుతుంది. ఎంబటే అజయ్ భూపతి మాకు కావాలని అల్లు అర్జున్ రామ్ చరణ్ కొట్టుకు చేస్తారు.